నోరు తెరిచి అడిగావు, ఆంటీ నాకు పార్ట్నర్గా ఉంటారా అని. ఇప్పుడు కాదంటే నువ్వు ఫీల్ అవుతావేమో. అయ్యో, నేనేదో ఫీల్ అవుతానని మీరు ఫీల్ అవద్దా ఆంటీ. మీరు రామ్ ఆఫీస్కి వెళ్ళి ఎండి చైర్లో కూర్చోండి. వద్దులే, పైకలా అన్నా నువ్వు ఫీల్ అవుతావు. ఎటూ రామ్గాడు సమర్థుడే కాబట్టి ఆఫీస్ని తను ఎలాగోలా మేనేజ్ చేసుకోగలడు, పర్వాలేదు. ఎటొచ్చి ఈ టైంలో నీకే నా సపోర్ట్ కావాలి. అయితే బ్యూటీ పార్లర్కి వస్తారా? 50-50గా. క్యాష్ పెడుతున్నారా? క్యాషా నా దగ్గర ఎక్కడుంది? మరి షేర్ ఎలా వస్తుంది? మరి పార్ట్నర్ అంటున్నావు? వర్కింగ్ పార్ట్నర్గా ఉండండి. బ్యూటీ పార్లర్కొచ్చి క్యాష్ కౌంటర్లో కూర్చోండి. నేను కస్టమర్లకి మేకప్ వేసుకుంటూ కూర్చుంటాను. సరే. అవును ప్రియా, మరి రామ్ గీత ఆఫీస్కి నువ్వు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతే ఇంట్లో ఖాళీగా ఎవరుంటారు? ఇంకెవరు? మా మావయ్య గారు, ఆ పోలీస్ ఆఫీసర్ కుమార్. అవునే, మీ అత్త ఇన్ని రోజులైనా తిరిగి రాలేదు, బతికే ఉందంటావా? అదంత తొందరగా చచ్చే రకం కాదు, ఖచ్చితంగా ఎక్కడ ఉండే ఉంటుంది. అయితే మీ అత్త మీద ఇన్ని సంవత్సరాలుగా పెంచుకున్న పగని అదొచ్చేలోగా తీర్చేసుకోవాలి. మనిషుండగా ఏం చేయలేంది, ఆవిడ లేకుండా ఆవిడ మీద పగెలా తీర్చుకుంటారాంటీ? ఇప్పుడు మీ మామయ్య గారి మీద, ఆ కుమారి మీద నీ అభిప్రాయం ఏంటి? ఆవిడ్ని నాకెప్పుడు అర్థం చేస్తారో అని భయంగా ఉంది. అదే నిజం చేస్తే? అంటే మీ అత్త వచ్చేలోపు మీ మామయ్య గారికి ఆ కుమారికి పెళ్లి చేసేశామనుకో, అప్పుడు మీ అత్త పరిస్థితి ఏంటి? సవతిపోరు వచ్చిందని నెత్తినెవరు కొట్టుకుంటుంది. మా అత్తకిప్పటి వరకు తోడికోడలు పోరే, ఇప్పుడు సవతి పోరు కూడా యాడ్ అయితే అప్పుడు మీ అత్త పరిస్థితి తలుచుకుంటుంటే, అది శోకండాలు పెట్టుకుంటూ ఏడుస్తుంటే, అది కదా అసలైన ఆనందం. ఎస్, మా అక్కని జీవితాంతం వేధించడానికి, సాధించడానికి ఇదే మంచి అవకాశం. ఇక నుండి ఆ ఇద్దరిని కలిపే పనిలో ఉంటాను. కుమారి అని మా అత్తకి సవితిని చేస్తే ఆవిడ గుండెలు పగిలేలా ఏడవడం పక్కా. అలాగని జరిగిన పెళ్లిని కాదనలేదు, అంతవరకు ఓకే. అత్త ఏడుపు మనకు ఆనందమే. కాకపోతే పెళ్లి చేసుకుంటే ఆవిడకి అధికారం వస్తుంది, ఆస్తిలో వాటా వస్తుంది, అత్తగారి రైట్స్ వస్తాయి. అప్పుడు ఈవిడ కూడా ఆవిళ్లాగే నన్ను సాధిస్తే పోయినత్త ఎటు పోయింది. ఈ కొత్తత్తని తగిలించుకోవడం మనకెందుకు? ఆంటీ, కుమారి అని నాకు అత్తని చేయాలని ప్లాన్లు చేస్తూ పోతే నేను హోల్డ్లో పెడుతూ పోతా. కుమారియా, ఏంటిది? బ్యాగు. పంచలొద్దు కుమారి. ఎందుకని? బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్ పట్టుకెళ్లాల్సిందేగా. బయటికా? అంటే ఏదైనా టూర్ మీద బయటకు వెళ్తున్నావా? మళ్ళీ ఎప్పుడొస్తావు? డైలీ ఫోన్ చేస్తావు కదా. అయినా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళక్కర్లేదు, ఇప్పుడున్న స్టేషన్లోనే కంఫర్ట్గా ఉంది, ఇక్కడే ఉంటానని చెప్పొచ్చు కదా. నేను వెళ్తుంది టూర్కి కాదు మాణిక్, మరే మీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నో, ఏమైందన్నా? ఏమైందండి మా నాన్నకి? తెలీదు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అన్నాను అంతే. ఇలా కరెంట్ షాక్ కొట్టిన కాకిల సౌండ్ ఇచ్చాడు. ఏమైంది నాన్నా? ఇప్పుడే పిడుగులాంటి వార్త విన్నాను. నేను విన్నాను, ఆవిడ వెళ్ళిపోతానంటుంది, అంతేగా? అంతేనా? నీకంతే కావచ్చురా, కానీ నాకు అంతులేనంత. బాగా ఎక్కువైంది. ఏమైనా పర్వాలేదు, కానీ నా కుమారి నన్ను ఇడిచి వెళ్ళడానికి ఇల్లేదు. ఏ నన్ను కాదు, నీ మనసును అడుగు. బెడ్రూమ్లో ఉన్న నీ జ్ఞాపకాలను అడుగు. ఈ ఇంట్లో తిరిగిన నీ పాదాలను అడుగు. ఏ నువ్వు చెప్పచ్చుగా. నువ్వుండు బాబు, నేను చెప్తాను. చూడు మాణిక్, నీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను, కానీ సమాజం ఫీలింగ్స్ని కూడా మనం పట్టించుకోవాలి. నిజానికి మీ ఆవిడ మిస్సింగ్ కేసు ఛేదించాలని నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడే ఉండి
ఆవిడ ఎలా మిస్ అయిందో త్వరగా తెలుసుకోవచ్చనుకున్నాను. తర్వాత మా స్టేషన్లో ఉండి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలనుకున్నాను. మరి అప్పుడే వెళ్ళిపోలేకపోయారా? మాకు ఈ దరిద్రం కూడా తప్పేది. చూసావా మాణిక్, సమాజం ఫీలింగ్ బాబు ఫీలింగ్ ఒక్కటేనని అర్థమైందా? మాట్లాడితే బాబు బాబు అనకండి, సిరాకేస్తుంది. ఏట్రా తల్లిలాంటి ఆవిడతో అలాగే మాట్లాడేది? ఆ వరుసలే వద్దని. నిజానికి నిద్రలో నడిచొచ్చి ఈయన నా బెడ్రూంలో పడుకున్న రోజే వెళ్ళిపోదామనుకున్నాను. కాకపోతే మీ కుటుంబాన్ని చూసిన తర్వాత ఎవరూ లేని నాకు ఇది నా ఫ్యామిలీ అని ఫీలింగ్ వచ్చింది. ఈ అమాయకత్వం చూసిన తర్వాత ఏదో బయటికి చెప్పలేని ఫీలింగ్ వచ్చింది. మాకు మాత్రం ఎక్కడ మీ ఇద్దరు ఫీలింగ్స్ కలిపేసుకుంటారని ఫీలింగ్ వచ్చింది. కానీ అలా ఫీలింగ్స్ పెంచుకోవడం ఎవ్వరికీ మంచిది కాదని అర్థమైంది. అందుకే స్టేషన్లో ఉండే మీ ఆవిడ కేసుని ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. బయలుదేరండి. కారు వరకు తోడరమ్మంటారా? నువ్వు ఆగరా. కారు వరకు నువ్వు ఆడు తోడుగెళ్తావు, కానీ ఇక్కడ నా తోడు పరిస్థితి ఏంటి? అదేరా, మీ అమ్మ కనపడిన బాధలో ఉన్నాను, భార్య కనపడక ఏమైపోతాను భయంలో ఉన్నాను, పూర్తి డిప్రెషన్లో పడిపోతాను అనుకుంటుండగా తక్కువ తను ఎంటర్ అయింది. నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఓదార్పునిచ్చింది, నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసింది, నా జీవితం మీద ఆశలు కల్పించింది. అలాంటి మనిషి నన్ను ఇడిచి వెళ్ళిపోతానంటుంటే ఎక్కడికి వెళ్ళిపోతాను మాణిక్? అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా. గుండె అప్పుడప్పుడు కొట్టుకుంటానంటే మనిషి బతుకుతాడా? నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తానంటే నేను బతుకుతానా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు కుమారి, వీల్లేదు. ఏ ఎందుకని? ఈవిడెందుకు వెళ్ళకూడదు? తనకి ఇంకా పెళ్లి కాలేదమ్మా, అందుకే వెళ్ళమంటుంది. పెళ్లి కాని తనకి బయట సేఫ్టీ ఉండదు. ఎక్కడికన్నా సేఫ్టీగానే ఉంటది. ఆ? చెప్పండి మావయ్య గారు, ఈవిడెందుకు వెళ్ళకూడదు చెప్పండి. ఈవిడ మీకేమవుతుందని ఇక్కడ ఉండాలి? ఏ అవసరం ఉందని ఇక్కడ ఉండాలి? గాలి మనకి ఏమవుతుందని పిలుస్తున్నావమ్మా, సెంటు ఏమవుతుందని కొట్టుకుంటున్నావు. గాలి పీల్చుకోకపోతే బతకలేం కాబట్టి పీల్చుకుంటున్నాం, సెంటు కొట్టుకోకపోతే మన కంప మనమే భరించలేం కాబట్టి కొట్టుకుంటున్నాం. మాణిక్, నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఎమోషన్ కాదు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అందుకే ఏం చెప్పాలో తెలియక ఏదేదో చెప్తున్నాడు. నువ్వు డైలాగులో మీనింగ్ని కాదురా, ఫీలింగ్ని క్యాచ్ చెయ్యి. నా మాట విను కుమారి, నన్ను ఇడిచెళ్ళొద్దు. లేదు మాణిక్, నేను ఫిక్స్ అయిపోయాను. అయితే నా మాట వినవా? నో. నీ నిర్ణయం మార్చుకోలేవా? నో నా వైపు ఒకసారి చూడువా? నో నో నో. ఏ? నీ కళ్ళలోకి చూస్తూ నేను వెళ్ళలేను. అయితే వెళ్ళిపో. నువ్వు గడప దాటిన మరుక్షణమే నేను మేడ నుంచి దూకి చచ్చిపోతాను. మాణిక్, నా మాట వినవా? నో. నా వైపు చూడవా? నో. ఏ? నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి? నువ్వు నా వైపు చూడనప్పుడు నేను నీ వైపు ఎందుకు చూడాలి? వెళ్ళిపోతాను, అందరినీ విడిచిపెట్టి శూన్యంలోకి వెళ్ళిపోతాను. అలా అంటారు కానీ ఎక్కడికి పోడు. మీరు బయలుదేరండి. లేదు కుమారి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తానని ఆవిడంటుంది, వెళ్ళిపోమని మేమంటున్నాం. వెళ్ళడానికి ఆవిడెవరు? వెళ్ళమని చెప్పడానికి మీరెవరు? ఇది నా జీవితం, ఇట్స్ మై లైఫ్. మీరెలా మొండి పట్టు పట్టకండి మావయ్య గారు. అసలే ఇక్కడ కొన్ని ప్లాన్స్ జరుగుతున్నాయి మీ మీద. ప్లానింగ్ సార్ ఏంటయ్యి? ఆ, ఏం లేదు, ఆవిడ వెళ్ళనివ్వండి. మీరు వెళ్ళండి. వెళ్ళదు కుమారియా, నేను మాటల మనిషిని కాదు చెప్తున్నా. నువ్వు వెళితే నేను నిజంగా చచ్చిపోతాను. ఆయన అలాగే అంటాడు కానీ మీరు వెళ్ళిపోండి. వద్దు. ఏ చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఇంటికి పెద్దగా చెప్తున్నాను, తను ఎక్కడికి వెళ్ళదు. మా పవిత్రమైన బంధానికి సమాజం ఏ పేరు పెట్టినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, తను వెళ్ళదు వెళ్ళదు వెళ్ళదు. అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. చెప్పు కుమారియా. నిద్రపోయేటప్పుడు జోలపాటు పడమంటావా? లేదు, నువ్వు నిద్రలో నడిచే అలవాటు మానుకోవాలి. మానేస్తాను. ఎవరూ లేనప్పుడు నా బెడ్రూంలోకి రాకూడదు.
మాటివ్వు మాణిక్. ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏంటి? ఆయనంతా మీరు వెళ్ళండి. లేదు కుమారియా, నేను మాట ఇస్తున్నాను. నిద్రలో నడవను, నీ బెడ్రూమ్లోకి రాను, నేను ఇబ్బంది పెట్టే పని చేయను. ఓకేనా? సరే మాణిక్. ఇదేంటి ప్రియా, ఎవరూ లేనప్పుడు బెడ్రూమ్లోకి రాకూడదని చెప్పి మన ఇద్దరం ఉండగానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. విషయం నీకు కూడా చెప్పారా? నాతో చెప్పిన తర్వాతే మీతో చెప్పారు. అంటే మావా కోడళ్ళు కూడబలుక్కున్నాకే కండిషన్ పేపర్స్ నా టేబుల్ మీదకి వచ్చాయా? ఏంటో తలాడిస్తున్నావు? అసలు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి నీకు ఏం తెలుసని? అసలు ఆఫీస్ని మెయింటైన్ చేయడం అంటే కిచెన్లో వంట చేయడం అనుకున్నావా? గ్రైండర్లో వేసి పప్పు రుబ్బడం అనుకున్నావా? అసలు నిన్ను ఎండీ చైర్లో ఉండు అంటే మాత్రం నువ్వేమనాలే? అయ్యో మావయ్య, అవన్నీ నాకేం తెలుసు, అవన్నీ ఆయనే చూసుకుంటారు, మీరు మరీ తప్పదు అంటే మాత్రం ఆయన వెనకాల ఫైల్స్ మోయడానికో, ఆయన ఆఫీస్కి రాగానే ఆయన విడిచేసిన కోటు తీసుకెళ్లి ర్యాక్లో పెట్టడం చేస్తాను అన్ను చెప్పాలి కదా. యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే చెప్పానండి. ఆయన ఏమన్నారు? నీకు తెలియకపోవడం ఏంటమ్మా, నువ్వు ఆల్రెడీ ఒక డిజైనింగ్ చేయబట్టే కదా మాయా కంపెనీ నుండి నువ్వే డిజైనర్ కావాలని ఆఫర్ వచ్చింది. తన ఆఫీస్లో డిజైనర్ గా పనిచేస్తున్న రామ్ని కాదని, అంటే మిమ్మల్ని కాదని. అర్థమైంది, అంత డీటెయిల్ గా చెప్పనవసరం లేదు. రామ్ని కాదని నువ్వే డిజైనింగ్ చేయాలని ఆ మాయ కూడా నువ్వు ఎంతంటే అంత ఇస్తాము, ఎక్కడంటే అక్కడికి వస్తామని డబ్బులిచ్చి మరి నీతో డిజైనింగ్ చేయించుకుంది. ఇంత టాలెంట్ పెట్టుకున్న నీకంటే ఎండీ సీట్ కి అర్హులు ఎవరుంటారు అన్నారండి. ఏమే, నిజంగా ఇదంతా ఆయన అన్నారా లేదా నీ ఓన్ క్రియేషనా? అయ్యో ఒట్టండి, నిజంగా మామయ్య గారి ఈ మాటలన్నారు. కావాలంటే ఆయన్ని పిలుస్తాను, అడుగు తిరగని. మామయ్య, నాకు సాక్ష్యాలు నిజానిజాలు ఏం అవసరం లేదు, నీ మాట మీద నమ్మకం ఉంది. కాకపోతే ఏంటండి? నీది టైలరింగే, నాది క్రియేషన్. ఏంటండి అలా అంటున్నారు? నేనేదో ఎండీ సీట్లో కూర్చుండిపోవాలని తెగ ఉబలాట పడిపోతున్నాను అనుకుంటున్నారా? నాకేం ఎండీ సీట్ వద్దు, ఏమొద్దు. చక్క ఇంట్లోనే ఉండి టైం టు టైం మీకు భోజనం క్యారియర్ తీసుకొస్తాను. అచ్చాలి నాకు. కానీ ఆయన వినడు కదా. మరి నన్నేం చేయమంటారు? ఏంటే అరుస్తున్నావేంటి? అంటే అప్పుడే ఎండీ డామినేషన్ స్టార్ట్ చేసావా? సర్లే, అదిగో నాన్న చెప్పాడు కాబట్టి ఎండీ సీట్లో నువ్వే కూర్చో. కానీ ఆఫీస్లో స్టాఫ్ అడిగితే ఏం చెప్తావు? నా క్రియేటివిటీ మీద నమ్మకం ఉండి మా మామయ్య గారే నన్ను. ఇదిగో క్రియేటివిటీ, నా మీద నమ్మకం అంటూ తొక్క తోటకూర అంటూ ఆఫీస్లో స్టాఫ్కి నా మీద చెప్పావే అనుకో, మన ఆఫీస్ అసలే 3వ ఫ్లోర్, కిటికీలో నుంచి కిందకు దోవేస్తాను. అసలు నువ్వేం చెప్పాలంటే క్రియేషన్ అంతా నాదే అయినా జాతకం వల్ల ఎండీ చైర్లో భార్య ఉంటే కలిసి వస్తుంది అన్నారు, అందుకే మా వారు సీట్లో కూర్చోమన్నారు అని చెప్పాలి. ఓహో, లేదంటే స్టాఫ్ ముందు నేను చులకనైపోతానే. సరేనండి. కాకపోతే
ఆఫీస్లో ఏం జరిగినా నాకు తెలిసే జరగాలి. అంటే ఫస్ట్ ఆర్డరా? ఆర్డరే అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. మీ పనుల్లో నేను అడ్డుపడను, కానీ ఏ తప్పు జరిగినా మాత్రం నేను ఒప్పుకోను. ఏ అంటే రెస్పాన్సిబిలిటీ నాది, మామయ్య గారి దగ్గర షూరిటీ సంతకం నాది. తర్వాత ఏముంది, ఆఫీస్ ఓపెనింగ్. ఇప్పటి వరకు గుండమ్మ ఇంట్లో ఆడుకుంది, ఇక నుంచి ఆఫీస్లో ఆడుకుంటుంది అనమాట. ఎండి గుండమ్మ. మళ్ళీ వీడికేం పోయే కాలం వచ్చింది? ఆంబోతులా కాలు దువ్వుతున్నాడు. ఏంటిది? దీన్ని పూలు జల్లడం అంటారు. దేనికి? ముగ్గులోకి లాగడానికి. ఎందుకు? ఏవే క్వశ్చన్ లేయడం తప్ప మొగుడు ఫీలింగ్స్ ని క్యాచ్ చేయవా నువ్వు? మనం అనుకున్నట్టు నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టేస్తే అప్పం పప్పం ఓకే అన్నావుగా? అప్పం బప్పమా అంటే? ఎదవ టీట్నీలు చేయక, నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతే మన శోభనం సీన్ అన్నావుగా? అన్నానా? మీకింకా ఆ విషయం గుర్తుందా? ప్రపంచంలో ఏ మొగాడైనా పెళ్ళానికి కూడు పెట్టడమైనా మర్చిపోతాడేమో గాని ఈ విషయం మర్చిపోడే. అయినా ఇప్పుడు దానికి తొందరే వచ్చింది. ఇంకెప్పుడే? నాకొక 85 నీకొక 75 వచ్చాక? అంటే ఇప్పుడేగా బ్యూటీ పార్లర్ పెడుతుంది. పైగా మీరు 1 ఇయర్లో అప్పు తీర్చేస్తామని షూరిటీ సంతకాలు కూడా పెట్టారు. కాబట్టి ముందు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాతే ఇవన్నీ. అయితే ఇప్పుడేం లేవంటావు? అదేగా చెప్తుంది. నాకు అర్థమైంది కానీ ఉండి చెప్తా. ఎక్కడికి? మా బాబాయ్ దగ్గరికి. దేనికి? బాబాయ్, నా పెళ్ళాన్ని బ్యూటీ పార్లర్ పెట్టుకొనిస్తే నన్ను ముట్టుకొనిస్తానని కండిషన్ పెట్టింది, అందుకే షూరిటీ సంతకం పెట్టాను. అది ఇప్పుడు నన్ను ముట్టుకొనివ్వట్లేదు, నన్ను ఈ జన్మలో దగ్గరికి రానిచ్చేటట్లేదు. అందుకే ఈ అగ్రిమెంట్ నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నాను. నీ డబ్బులు వెనక్కి తీసుకో అని చెప్తాను, చెప్పొస్తాను. ఈ దరిద్రుడు ఆగేలా లేడు. ఏం చేయాలి? అయితే సరే, మీ ఇష్టం. అయితే ఓకేనే. ఇప్పటి వరకు ఏదో కారణం చెప్పి వీడి నుంచి తప్పించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు తప్పించుకోవడానికి ఏం కారణం ఉంది? నేను ఏడుస్తున్నాను. ఏ? దేనికి? మీరు మరీ ఇంత మనసు లేని మనిషి ఏంటా అని, ఇంత కఠినాత్ముడేంటా అని, ఇంతటి రాతగుండని మీకు ఆ దేవుడు ఎలా ఇచ్చాడా అని. నాలో ఇన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయా? ఎవరికైనా నా ఫోటో చూపించి అడగవే, నన్ను మిల్క్ బాయ్ అంటారు. మిల్క్ బాయ్ అనరు, జన్మనిచ్చి మిల్క్ ఇచ్చి పెంచిన తల్లినే మర్చిపోయిన కసాయివాడు అంటారు. తల్లినా? యు మీన్ మై మమ్మీ? ఆవిడే. ఓ పక్క అత్తయ్య గారు కనిపించకుండా పోయారని నేను లోపల ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు నేను కొత్తగా పెట్టబోయే బ్యూటీ పార్లర్ని ఆవిడ చేతుల మీదుగా ఓపెన్ చేయించే అవకాశం లేకుండా పోయింది అని నేను బాధపడుతూ ఉంటే మీరు మీరు ఏంటే మా అమ్మ మీద ఇంత ప్రేమ కురిపించేస్తున్నా? మనుషులున్నప్పటికంటే లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. అలాగే నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. ఐడియానా? అదే ఆవిడ విలువ తెలిసొచ్చింది అంటున్నాను.
అయినా మీకు అవన్నీ అనవసరంలేండి. మీకు మీ అవసరం ముఖ్యం. రండి. వద్దే. కన్న తల్లి కనిపించకుండా పోయినా మీ అవసరం మీకు తీరాలి. రండి. వదలవే. పాలిచ్చి పెంచిన తల్లి ఏమైపోయిందో తెలియకపోయినా మీకు మీ కోరిక తీరాలి. రండి. వద్దు. ఆవిడ బతుకున్నా చనిపోయినా మీకేం బాధ లేదు. మీకు మీ సుఖం మాత్రమే కావాలి. రండి. నో.